నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో మినీ బస్సు బోల్తా 9 మందికి తీవ్ర గాయాలు. మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే రంపచోడవరం నుంచి భద్రాచలం వెళ్తున్న ఒక మినీ బస్సు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. మార్గమధ్యంలో బస్సు టైరు అకస్మాత్తుగా పంక్చర్ కావటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వేగంగా ఉన్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ బస్సులో ఎక్కించి హుటాహుటిన చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి చేర్చటంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. ప్రస్తుతం గాయపడిన 9 మంది ప్రయాణికులు చింతూరు ఏరియా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎలా జరిగింది? ట్యాక్సీ పడిందండి. ట్యాక్సీ పడితే ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ రావడంతో ఇంకెల్లా మెలిపి తిరిగిపోయి ఇంకో తిరగబడిపోయింది. ఎంత దూరం పడిపోయారు? తిరగబడిపోయింది. ఇంకా ట్యాక్సీ పడిపోయి ఇంకెల్లా మెలిపిలా వచ్చి తిరగబడిపోయింది. భద్రాచలం వెళ్తున్నారా? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ట్యాక్సీ పడిందండి. ట్యాక్సీ పడితే ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ రావడంతో ఇంకెల్లా మెలిపి తిరిగిపోయి ఇంకో తిరగబడిపోయింది. ఎంత దూరం పడిపోయారు? తిరగబడిపోయింది. ఇంకా ట్యాక్సీ పడిపోయి